హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డు బీజేపీ అభ్యర్థి సుంచు శ్రీను అశ్విని గారు మనతో ఉన్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు ప్రజలకు అందుతున్నాయి, వీళ్ళు అసలు ఎందుకు కౌన్సిలర్గా పోటీ చేయాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు మున్సిపాలిటీలో ఎందుకు అసలు వార్డుకు కౌన్సిలర్గా పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? భారతీయ జనతా పార్టీ తరఫున 12వ వార్డు నుంచి వెళ్ళి కంటెస్ట్ చేస్తున్నాము. నరేంద్ర మోడీ గారి ప్రవేశపెట్టినటువంటి పథకాలు జనాలకు తెలియజేయడం కొరకు మేము ఈ 12వ వార్డులో బరిలో దిగవలసిన అవసరం వచ్చింది. కానీ ఇక్కడ గత 6 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ వార్డుకు సంబంధించి కొన్ని సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చైర్మన్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అయినా కానీ ఎటువంటి అభివృద్ధి ఈ 12వ వార్డుకు సంబంధించి ఇంకా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, పైన వెలుగుతున్న లైట్లు కానీ, చాలా సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వార్డులో చాలా ఏరియాలలో ఇంకా ఇది కేవలం మామూలుగా మొదటిగా కొంచెం ఒక తీరు ఉంది. ఇంకా లోపల పోతే ఇంకా స్లమ్ములు చాలా దారుణంగా ఉన్నాయి. ఆ స్లమ్ములలో మురుగునీరు అట్లానే రోడ్లపైన ప్రవహిస్తుంది. కనీసం పాలకులకు, బీఆర్ఎస్ పాలకులు కానీ, కాంగ్రెస్ పాలకులు కానీ ఇంతవరకు ఇక్కడ ఈ ప్రజలను పట్టించుకోవాల్సిన అవసరం రాలేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఖజానా నిండితే సరిపోతుంది, ప్రజలు ఎటైనా పోయినా ఏం పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు వాళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది. గత కాంగ్రెస్ కానీ, గత టీఆర్ఎస్ కానీ, ప్రభుత్వాలు కానీ ఈ ప్రజలకు ఏం చేయలేదు ఇప్పటి వరకు. మేము నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి ఈ ప్రజలకు ఏదైనా చేసే పథకాలను డైరెక్ట్ తీసుకొచ్చి ఇచ్చే ఆలోచనలో మేము ఈ వార్డుకు ప్రాతినిధ్యం వహించాలని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, మీకు మీ 12వ వార్డు పైన ఎంత మేరకు అవగాహన ఉంది? దానిపైన ఉన్న సమస్యలు ఏంటి? మీరు గెలిచిన తర్వాత ఏ సమస్య పైన మీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? మొట్టమొదటిగా మేము చేసుకునే ప్రాధాన్యత ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది అసలు దారుణంగా ఉంది. రోడ్లపైనే వర్షం వస్తే మొత్తం రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తుంది. సో మేము మొదటగా ఎంచుకునేది ఏంటంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను, నెక్స్ట్ సీసీ రోడ్లు మొత్తం ఎన్ని అయితే పెండింగ్లో ఉన్నాయో, మున్సిపాలిటీలో ఈ 12వ వార్డుకు ఎన్ని నిధులు అయితే వచ్చినాయో మొదటగా ఆ 12వ వార్డుకు న్యాయం జరిగేటట్టు చూడాలని మేము అనుకుంటున్నాం. మొదటగా మేము ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, నెక్స్ట్ వీధి దీపాలు కానీ, నెక్స్ట్ సీసీ రోడ్ల నిర్మాణాన్ని కానీ మేము నిర్మించాలని మేము అనుకుంటున్నాం. సార్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిధుల ద్వారా గతంలో కానీ ఎంత మేరకు అభివృద్ధి చెందిందంటారు? మీకు ఇక్కడ 12వ వార్డులో కేవలం అసలు ఏ మాత్రం కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు రాలేదు అనడానికి మీకు నిదర్శనం ఈ సీసీ రోడ్లు, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. చిట్యాల పట్టణంలో కొన్ని వార్డులకు 1-2 వార్డులలో మాత్రమే 100% ఇంప్లిమెంట్ జరిగింది కేంద్ర ప్రభుత్వ పథకాలు. కానీ మిగతా 10 వార్డులకు ఎటువంటి పథకాలు కానీ, నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏ పథకం కూడా ఇంప్లిమెంట్ జరగలేదు. ఇది గత పాలకుల నిర్లక్ష్యము. ఈసారి ఖచ్చితంగా మేము బీజేపీ ఈ వార్డు నుంచి వెళ్ళి మేము వస్తే ఖచ్చితంగా 100% కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులని ఈ అండర్ గ్రౌండ్ వ్యవస్థ కానీ, ఈ సీసీ రోడ్లకు కానీ, ఈ విద్యుత్ దీపాలకు కానీ ప్రతి ఒక్క దానికి మేము ఉపయోగిస్తామని మేము చెప్తున్నాము. అదేవిధంగా మన మున్సిపాలిటీలో గల శ్మశాన వాటిక కూడా 88% కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. కానీ ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయని ఎవరు కూడా తెలియదు. ఈ విషయాలన్నింటినీ ప్రజలకు తెలియజేస్తూ రైతు వేదికలు కానీ, ఇంకా ఇలాంటి కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలు నరేంద్ర మోడీ నుంచి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న విషయాలు చాలామంది ప్రజలకు తెలియదు. అటువంటి పథకాలను తెలియజేస్తాము. అదేవిధంగా కరోనా సమయంలో యావత్ భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ₹1 లేకుండా మనిషికి 6 కిలోల చొప్పున ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఉచితంగా బియ్యాన్ని సరఫరా చేయడం జరిగింది. అది కూడా ప్రజలు గుర్తుంచుకోవాలి. ప్రజలకు తెలియదు. ఇది ఏంటంటే రేషన్ కార్డు షాపుల దగ్గర కేవలం రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రుల ఫోటోలు పెట్టడం, కేంద్ర ప్రధానమంత్రి ఫోటోలు పెట్టకపోవడం ఇదేంటంటే కొంచెం బాధాకర విషయం. కానీ కొన్ని విషయాల వల్ల ఈ జనాలకు తెలియాలంటే మేము తెలియజేసే విధంగా మేము ఈ ప్రచారం భాగంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని మేము అనుకుంటున్నాం.
సార్ ఫైనల్గా మీ 12వ వార్డు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఓటు అంటే చాలా విలువైంది, దాన్ని మందుకు మధ్యని బలోపేతం చేయకుండా మీరు వాళ్ళలో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు? అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఓటు విలువను తెలియజేయడమే మా ప్రధాన ఎజెండా. ఓటు ఎలా వినియోగించుకోవాలి, మందు కానీ డబ్బు కానీ వినియోగించుకోకుండా అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఆయన ఓటు అయితే ఏ విధంగానైతే ఉపయోగించుకోవాలని 18 సంవత్సరాలు ఉన్న యువతీ యువకుల కానించెల్లి ఎట్లా ఉపయోగించుకోవాలనే దాని మీద ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళని చైతన్యపరిచి మద్యానికి డబ్బులకు ప్రలోభ పడకుండా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి ధన ప్రభావానికి వాళ్ళు గురి కాకుండా మేము వాళ్ళని చైతన్యపరిచి ఓటును వినియోగించుకునే పద్ధతి ఎలా అనేది దాని మీద ఒక సమగ్రంగా వారికి తెలియజేసి వారిని బాగా ఎడ్యుకేట్ చేసి చదువుకున్న యువతకు చదువుకున్న వాళ్ళకి యువకులకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి యువకులకు కానీ వృద్ధులకు కానీ సామాన్య ప్రజలకు కానీ మేము పేరున మేము వాళ్ళని ఓటును అభ్యర్థిస్తాం. వాళ్ళకి ఓటు యొక్క విలువను తెలియజేస్తాం మేము. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.